కానీ గ్రామ స్థాయిలో మన అవ్వలే గాని, అక్కలే గాని, అమ్మలే గాని, అమ్మమ్మలే గాని, పిన్నిలే గాని, బాబాయిలే గాని వీళ్ళందరికీ ఒకటి చెప్పదలుచుకున్నా. ఈ ఎలక్షన్ లో మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి. డబ్బు తీసుకొని వచ్చినోడిని సరే మనకు కూడా అవసరాలు ఉంటే తీసుకోండి. అవి ఎవ్వడు కూడా వాని కష్టార్జితం కాదు, దొంగ సొమ్ము, కమిషన్ల కానించి కాంట్రాక్ట్ల కానించి దొంగగా సంపాదించింది. ఆ డబ్బులు తీసుకోండి, కానీ డబ్బు ఇచ్చినోనికి మాత్రం ఓటేయొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమ్మలు అక్కలకు. ఖచ్చితంగా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నోడు, మీ గ్రామానికి మంచి మంచి అవగాహన ఉన్నోడు, మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో వాళ్ళకు ఓటేయాలి తప్పితే ఇలాంటి రాజకీయ నాయకులకు వాడు రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, బ్రోకర్ దందాలు చేస్తాడు, అలాంటి వాడు రాజకీయాలకు వచ్చి మన ఊరిని అమ్ముకుంటాడు తప్పితే మనకు మంచి చేయడు. ఈ రోజు మన ఈ సందర్భం ఇంకోటి అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న 12,767 గ్రామ పంచాయతీ సంబంధించిన ప్రజలందరిని అడుగుతా ఉన్నా, మొన్నటి వరకు మీ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మీరు ఓటేసి గెలిపించారు కదా, ఏ రోజన్నా మీ ఇంటికి వచ్చిందా? ఏ రోజన్నా మీ ఇంటికి వచ్చి మీ సమస్య అడిగిందా? మీకు వాటర్ వస్తుందని అడిగిందా? మీకు రోడ్డు కావాలని అడిగిందా? మీకు వీధి లైట్ వస్తుందని అడిగిందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎలక్షన్ల ముందలేమో కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఇంటి ముందరికి వచ్చి అడుక్కొని దండం పెట్టి ఓట్లు వేయించుకుంటాడు. ఓట్లు వేసిన తర్వాత మీ ఇంటికి ఒక్క రోజన్నా వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రజలందరిని అడుగుతా ఉన్నా. ఈ పంచాయతీ ఎలక్షన్లు రెఫరెండంగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువకులని మీరు ప్రోత్సహించాలి. మీ గ్రామంలో యువకులు అంటే గుడ్డిగా యువకులకు ఓటేయమని చెప్తలేను, గ్రామంలో వారికి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, గ్రామ అభివృద్ధి మీద సమగ్ర అవగాహన ఉన్న వ్యక్తి, ఊరికి మంచి చేయాలన్న తపన ఉన్న వ్యక్తి మీ ఊర్లోనే ఉంటాడు కాబట్టి మీకు ప్రతిదీ తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు సపోర్ట్ చేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఇంకొకటి ఆలోచించాలి తాత, వీళ్ళు డబ్బులు ఎంత ఇస్తారు తాత? మా అంటే 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు అంటే ఎన్నేళ్లకు? 5 సంవత్సరాలకు 1000 రూపాయలు ఇస్తాడు. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులు తాత? 365 రోజులు. చూడు, ఏదో రూపాయి 2 రూపాయలు వస్తాయి. ఇంటి ముందరికి వచ్చే బిచ్చగాడు కూడా 50 నుంచి 100 రూపాయలు ఇస్తే పోడు 10 నిమిషాలకు. నువ్వు రోజు రూపాయి ఎట్లా తీసుకుంటున్నావు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఒక్కసారి ఈ రాజకీయ నాయకుల దందాలు, వాళ్ళు వేసే భూ కబ్జాలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది నిలబడడానికి ముందుకు వస్తున్నారు గ్రామ స్థాయిలో. మీరు వాళ్ళందరినీ పసిగట్టాలి, వాళ్ళని తన్ని తరమాలి. గ్రామంలో యువకులకు మీరు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తాం.